సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కరోనా వచ్చినప్పుడు ఎలా ఉండింది అసలు సిచ్యువేషన్? ఫస్ట్ అక్కడే వచ్చింది. మనం ఇక్కడ టీవీలో ఎలా చూస్తున్నాం, ఫుల్ చచ్చిపోతున్నారు, అక్కడ కనీసం పూడ్చిపెట్టడానికి కూడా ప్లేసులు లేవు అన్నంత ఘోరంగా చూసాం మనము. మళ్ళీ కంప్లీట్ గా నేను టర్న్ అయ్యి మాట్లాడితే ఇందాక వరకు ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు అనుకుంటారు భయ్యా క్యారే తు మళ్ళీ చింగ్ చింగ్ హోగే అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తున్నారు మీరు. అప్పుడు నిజంగా అంటే నేను ఆ టైంలో బైలింగ్వల్ స్కూల్లో పనిచేస్తున్నాను. మా స్కూల్లో 2000 మంది జనాభా. మీరు 2000 మంది మధ్యలో ఉన్నప్పుడు నిజంగా న్యూస్లో చూపించినట్టు లారీలలో తీసుకుని వెళ్ళిపోయి కప్పెట్టడానికి కూడా స్థలం లేదన్నప్పుడు 2000 మందిలో తెలుస్తుంది కదా నీకు ఎవడు ఉంటున్నాడు ఎవడు పోతున్నాడు ఈజీగా తెలుస్తుంది. నేను ఉండే అపార్ట్మెంట్లో చాలా మంది ఉండే, నీకు తెలిసిపోతుంది కదా. సో అంత లేదు అక్కడ. మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పుడు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, లాస్ట్ వరకు అయితే అఫీషియల్గా 80,000 డెత్స్ అని ఇచ్చారు. అది కూడా వృద్ధులు వాళ్ళు వీళ్ళు 80,000 డెత్స్ అని ఇచ్చారనమాట. వాళ్ళు రెసిస్టెన్స్ తక్కువ ఉండి దాని గురించి అట్లా ఇచ్చారు లాస్ట్ మూమెంట్ వరకు. వేవ్ 2 వేవ్ 3 చూడలేదు కానీ వేవ్ 1 మీద బాగా కాన్సన్ట్రేట్ చూసాను అనమాట. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. ఓ పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరికీ వందే భారత్ ఫ్లైట్ వేసారు గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్. మమ్మల్ని కూడా రమ్మని చెప్పేసి అన్నారు. రమ్మని చెప్పేసి అంటే వీవర్ ఇన్ ఏ సిచ్యువేషన్ దెన్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది అప్పుడు. మార్చ్ అంటే తను ఆల్మోస్ట్ 6th month 5th month ఆ టైంలో ఉంది. డెలివరీ ఇక్కడే అని చెప్పేసి అనుకున్నాం, అన్ని ఇక్కడే అని చెప్పేసి అనుకున్నాము. వీవర్ ఇన్ ఏ ప్లేస్ వేర్ వెళ్ళాలా లేదా డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి సరే ఉన్నాం, ఎంతో అంత ఉన్నాం రాబాయ్ అని చెప్పేసి ఉండిపోయాం అక్కడే. అదే 2020 జూన్లో మా పాప అక్కడే పుట్టింది, చైనాలో పుట్టింది. వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ కమ్ సాడెస్ట్ కమ్ అన్నీ చూసాం అక్కడ, మిక్స్డ్ ఫీలింగ్స్, భయంకరం అన్నీ చూసాము. కానీ సేఫ్గా ఉండింది అక్కడ. ప్రెగ్నెంట్ వింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. కరోనా వింగ్ అనేది వాళ్ళు పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఒక మూలకు పెట్టేశారు, అక్కడికి ఇక్కడ సంబంధం ఉండదు. నువ్వు బయటకు వస్తున్నావు అంటే నేను అంటే నాకు ఒక ఐడెంటిటీ కార్డ్ లెక్క మా వైఫ్ షీ వాస్ క్యారింగ్, సో బయటికి వచ్చి అట్లా చూసి వెళ్ళడం అన్నట్టు ఉంటుంది అనమాట. బయటికి అన్నెసెసరీగా రావడం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్లో ఒక్క పేషెంట్కి కరోనా వచ్చిందంటే కంప్లీట్ బ్లాక్ సీల్. మనం క్రైమ్ సీన్కి ఇది వేస్తారు కదా, అది వేసేసి అసలు అందులోంచి బయటికి రానికి ఇవ్వరు, మొత్తం సీల్డ్ అనమాట ఇంకా అది. సో అంత మెజర్స్ తీసుకున్నారు, భయంకరమైన మెజర్స్ తీసుకున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ప్రజలు ఎట్లయితే గవర్నమెంట్ని విన్నారో గవర్నమెంట్ కూడా ప్రజల్ని అంత టేక్ కేర్ చేసింది కాబట్టి కొద్ది సేఫ్ సైడ్లో ఉండింది. అన్ని అనుకున్న డెత్స్ లేవు అసలు అక్కడ. యాక్చువల్లీ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అక్కడ అసలు? అంటే వాళ్ళు చూసే కేర్ కానీ, డాక్టర్స్ టెక్నాలజీ కానీ? డాక్టర్స్ టెక్నాలజీ చాలా టాప్ నాచ్. ఒక పాపులర్ యూట్యూబర్ యూకే నుంచి రీసెంట్గా ఇక్కడికి వచ్చి, నేను చూసే వాళ్ళకి తెలుస్తుండొచ్చు, వెరీ పాపులర్ యూట్యూబర్. వాళ్ళు హెల్త్ గురించి చాలా పెడతారు అనమాట, యూకేలో ఉంటారు. కడుపులో స్టోన్స్ వస్తాయి కదా పొట్టలో మనకి, అది వాళ్ళు ఏమన్నారంటే అది తీసేయాలని చెప్పేసి అన్నారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది అని చెప్పేసి తీయని అవసరం లేదు, ఆ స్టోన్స్ మాత్రమే తీసేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి యూకే నుంచి డైరెక్ట్గా వచ్చి చేయించుకుని వెళ్ళారు. ఓకే, విచ్ మీన్స్ ఇక్కడ మాత్రమే వాళ్ళు మొత్తం చాలా రీసెర్చ్ చేశారు. చెప్పేసి సమయాన కథలు అని చెప్పేసి పాపులర్ యూట్యూబ్ ఛానల్, వాళ్ళు చైనాకి వచ్చి, ఎందుకంటే వాళ్ళు ఇట్స్ లైవ్ అందులో ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఆ టైంలో మేము అక్కడ లేము, ఇఫ్ నాట్ ఐ వుడ్ హ్యావ్ గాన్ అండ్ మీట్. మా సిటీకి వచ్చారు, మేము అప్పుడు మలేషియాకి వెళ్ళాము అప్పుడు చిన్న విజిట్కి. వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళు వెళ్ళారు. దే ఆర్ సో సాటిస్ఫైడ్. వాళ్ళు హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి అక్కడ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, బ్యూటీ కానీ, మేజర్ ఇవి కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, సోఫిస్టికేటెడ్ అక్కడ. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. మన దగ్గర అంత పెద్ద మెషినరీ లేదు, ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడైతే, ఎందుకంటే ఎక్కువ మెషినరీ లేదు కాబట్టి. కరోనా మనం చూసినంత, మేము ఇక్కడ చూసినంత ఘోరంగా అయితే అక్కడ లేదు. బట్ తీసుకొచ్చింది వాళ్ళే అనేది యాక్సెప్ట్ చేశారా పోనీ? అది ఇంకా ఇప్పటి వరకు అయితే ఎవరు అఫీషియల్గా ప్రూవ్ చేయలేకపోయారు స్టిల్. అందులో యూఎస్ది కూడా కొంచెం కాన్స్పిరసీ ఉంది, అది ఇది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మొత్తం చేస్తారని చెప్పేసి అన్నారు. చెప్పలేం, పెద్దన్న ఏడనే ఇల్లు పెట్టచ్చు యూఎస్. కానీ ఎండ్ ఆఫ్ ది డే
ఆరిజిన్ మాత్రం వుహాన్లోనే అయింది, అక్కడి నుంచి వచ్చింది. కానీ వాళ్ళు కంట్రోల్ చేయడం చాలా కంట్రోల్ చేశారు. ఎవడు కావాలని చెప్పేసి వాడు నిజంగా చేయాలి అని చెప్పేసి అనుకుంటే వాడి హస్తం లేకుండా ఈజీగా చేసేయచ్చుగా, వాడి పేరు రాకుండా బయటికి చేసేసుకోవచ్చుగా. కానీ అట్లా చేయలేదు, వాళ్ళే అని యాక్సెప్ట్ చేశారు. యా యా. ఓకే, బట్ హాస్పిటల్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీరు వరల్డ్ ఎక్కడ చూసుకున్నా కూడా చైనా ఇస్ ద టాప్, చైనా ఇస్ ద టాప్, అందులో విత్ నో డౌట్. ఓకే, ఏంటి కొత్తగా వస్తుంది డెవలప్మెంట్స్ ఏంటి ఇప్పుడు చైనాలో ఏం ఆలోచిస్తున్నారు? ఏఐ భయంకరంగా అసలు. నేను టీచింగ్లో ఉన్నాను, మాకు ఏఐ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఓకే ఓకే, దాని తర్వాత ఆటోమేషన్, ఎక్కడ చూసినా ఆటోమేషన్, ఈ కర్టెన్ వేయాలంటే ఆటోమేషన్, చిట్కేస్తే లైట్స్ ఆన్ ఆఫ్. మీరు డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి బిజినెస్ గురించి చెప్తా. ఓకే, ఫర్నిచర్ ఐ డోంట్ థింక్ లైక్ ఈ మనం కూర్చుని కూడా చైనా నుంచి రావచ్చు. ఓకే, యూ డోంట్ బిలీవ్ మీ, ఇవాళ ఈ వీక్లో జస్ట్ హైదరాబాద్ నుంచి 10 కోట్లు ఫర్నిచర్కి మనోళ్ళు పెడుతున్నారు. నేను ఫ్లైట్లో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటాను నేను. ఓకే, ఒక వైఫ్, హస్బెండ్, ఆర్కిటెక్ట్, ఈ ముగ్గురు కలిసి వెళ్ళిపోతున్నారు, ఇంటికి కావాల్సిన సామాన్ని చూసేసుకుని వచ్చేస్తున్నారు. ఓకే, ఇండివిజువల్. అప్పట్లో తెప్పిస్తుండే కదా, ఇప్పుడు వెళ్తున్నారు చూసుకుని వచ్చేస్తున్నారు అనమాట చైనా నుంచి. యూసే ఎల్ఈడీస్, యూసే ఎనీథింగ్. బట్ మేడ్ ఇన్ చైనా అనేది మనం చాలా ఫన్నీగా తీసుకుంటాం కదా, మేడ్ ఇన్ భారత్. నేను ఒకటి చెప్తా వైష్ణవి గారు, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జ్యూస్ తాగాలి. ఓకే, జ్యూస్ నీలోఫర్ కేఫ్ లో టీ తాగాలి. నేను నిన్ననే వెళ్ళా, బాగుండింది. ఓకే, టీ ఎంత అక్కడ? 200 రూపీస్. 200 రూపీస్. మీరు బడ్డీ కొట్టే దగ్గరికి వెళ్ళి 200 రూపీస్ ఇచ్చి టీ తాగుతారా? 10 రూపాయలు ఇస్తాం. మీరు 200 రూపీస్ ఇచ్చినప్పుడు వాడు పేపర్ కప్లు వేసి చెత్తగా ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సి, మనం ఏది పర్చేస్ చేస్తున్నామో వాడు చేసిస్తున్నాడు మీకు. ఓకే, నాకు 30 రూపాయల్లోనే కావాలంటే 30లో చేసిస్తాడు, 300 కావాలంటే 300లో చెప్పిస్తాడు, 3000కి కావాలంటే 3000కి చేసిస్తాడు. టెక్నాలజీని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంత కావాలంటే మీకు అంత ఇస్తామని వాడుకుంటున్నారు. సింపుల్ కాన్సెప్ట్ అడుగుతా, మీరు 3000 పెట్టి మీకు 30 రూపీస్ మాలిస్తే మీరు తీసుకుంటారా? తీసుకోంగా, అక్కడే అయిపోయింది కదా. మనం ఏం కావాలనుకున్నామో వాడు మనకు సప్లై చేస్తాడు. అంతెందుకు, ఇప్పుడు యూఎస్కి మొత్తం ఎవరు సప్లై చేస్తాడు? మరి అక్కడ కూడా చైనా మాలు అంత ఇరిగిపెట్టేటట్లు ఉంటాయా? మేము కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమో కుర్చీలో మెల్ల చూసి కూర్చోండ్రా అంటుండే, ఇరిగిపోతాయేమో అని చెప్పేసి. మనకి ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అక్కడ గట్టిగానే ఉంటాయి అన్ని. వాళ్ళు అయితే అసలు భయంకరమైన స్టాండర్డ్గా ఉంటాయి అసలు. మొన్న రీసెంట్గా మా పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఫుల్, మా ఇన్లాస్ కూడా వచ్చారు, మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా అసలు అడ్మైర్ అయ్యారు. వాళ్ళకి కూడా అసలు ఇంప్రెషన్, అంటే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరి ఇంప్రెషన్ ఉండదు అసలు చైనా అంటే. వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రం మైండ్ సెట్ మారిపోతుంది ఖచ్చితంగా. అంతెందుకు, మీకు నా అన్వేషణ తెలుసు, ఆయన కూడా వేసుకున్నారు అందరూ చైనాని పొగుడుతుంటే. బట్ అది ఉన్న వాస్తవం, అది బాగుంటుంది చైనా మొత్తానికి చూడడానికి, ఉండడానికి. ఈ నెపో కిడ్స్ అనే ఇది లేదు, లేకపోతే రేసిజం లేదు, సూపర్ సెట్ ఉండొచ్చు మనం చైనాకు వెళ్తే. 2 ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ నాకు కావాల్సింది. నాకు పర్సనల్గా చెప్తున్నా, నాకు మాట్లాడడానికి మంది కావాలి, తిన్నీకి కావాలి, మండి కావాలి. ఓకే, మాట్లాడడానికి మండి, తిన్నీకి మండి కావాలి. ఈ 2 దొరకవు అక్కడ. అదే ప్రాబ్లం. అంతే కదా, మనం ఫుడ్ కావాలి మనకి. నాకైతే ఫుడ్ మంచి ఇట్లా కావాలి, తక్కువ తిన్నా కూడా అది తినాలి, ఇది తినాలి, ఇది తినాలి, అది తినాలి అని ఉంటుంది. అవన్నీ దొరకవు అక్కడ. రెండోది, మాట్లాడడానికి మనుషులు, ఫుల్ మనుషులు కావాలి, నాకు హ్యాంగ్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది. మనుషులు ఉండరు అక్కడ. మనుషులు ఉండరా అంటే మనతో మాట్లాడడానికి మనుషులు ఉండరు. యుఎస్ కి పోతే మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే అరే పక్కనోడు వింటాడు, వానికి అర్థమైపోతా అన్నట్టు ఉంటుంది. అక్కడ నువ్వు ఏం మాట్లాడకుండా మనుషులు ఉండరు అక్కడ. తెలుగు వాళ్ళు, ఇండియన్స్ చాలా తక్కువ, స్లిమ్ పాపులేషన్ అక్కడ. అదొకటి 2 ప్రాబ్లమ్స్ అక్కడ నేను ఫేస్ చేసేది. ఈ 2 తప్పిస్తాను. ఓకే.